ఫస్ట్ ఆడబోయే గేమ్ ఏంటంటే సైకిల్ రే. ఈ సైకిల్ అని చాలా రిపేర్ చేసుకున్నాం, అయినా సరే ఇప్పుడు పోతూ ఉంటే ఒక సైకిల్ అయితే హ్యాండ్ ఇచ్చింది టైసన్ గాంధీ మన ఆపలేక. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ఫన్ విత్ సైకిల్. దానికోసం ఈ సైకిల్స్ మేము వచ్చేసి స్క్రాప్ లెక్క తీసుకొచ్చినాం. ఘోరమైన కండిషన్లు ఉండే, తర్వాత వీటిని వెల్డింగ్ చేసినాం, కలరింగ్ చేసినాం, స్టిక్కరింగ్ చేసినాం, ప్రతి ఒక్కటి దీన్ని తయారు చేసి ఈ విధంగా ఫైనల్ అవుట్పుట్ అయితే తీసుకొచ్చినాం అనమాట. ఈ రోజు ఏం చేయబోతున్నాం అంటే ఈ సైకిల్స్ తోటి డిఫరెంట్ గేమ్స్ అయితే ఆడబోతున్నాం, అంతేకాకుండా డిఫరెంట్ స్టార్ట్స్ అయితే వేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి లొకేషన్ అయితే చేంజ్ చేద్దాం, ఏంటంటే వేరే లొకేషన్కి వెళ్ళి మేము అనుకున్న స్టంట్స్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, అన్ని పర్ఫామ్ అయితే చేస్తాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మొత్తానికి సైకిల్స్ కోసం మనం ఆర్డర్ చేసిన స్టిక్కర్స్ అయితే వచ్చేసినాయి అనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇంతకు మనకు కలర్ వేసినట్టయితే నార్మల్గా ఉన్నాయి కదా, ఇప్పుడు వాటికి స్టిక్కరింగ్ వేసేసినట్టయితే మొత్తం మారిపోతాయి. సో ప్రజెంట్ మన రేంజ్ వచ్చేసి సైకిల్ కొనుక్కునే రేంజ్ అనమాట. సైకిల్తో నడిపిద్దాం. ఇన్ ఫ్యూచర్లో మీ సపోర్ట్ని బట్టి బైకులు కొందామా, కార్లు కొందామా, వాటిపైన ఎక్స్పెరిమెంట్లు చేద్దామా, లేకపోతే అవిటిని ఎగిరేద్దామా, అది మీ సపోర్ట్ని బట్టి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకిల్స్తో అయితే వెళ్తున్నాం. సో వీటిని కూడా నార్మల్గా తీసుకొచ్చి మీకు చూపించచ్చు, ఇదే విధంగా కూడా ఇదే కండిషన్లో చూపించచ్చు. కాకపోతే కొద్దిగా ప్రజెంటేషన్ బాగుండాలని చెప్పేసి స్టిక్కర్లు కూడా ఆర్డర్ పెట్టినాం. తక్కువ మంచిగా పడ్డాయి. సెర్చ్ చేసి చూడండి ఎంత స్టిక్కర్లను చూసిన తర్వాత. సో వీటికైతే ఇప్పుడు మొత్తం స్టిక్కరింగ్ వేసేసుకుందాం. పులి కిరాగుంది తెలుసా సైకిల్కి స్టిక్కర్లు ఎత్తే మొత్తం మార్కెట్ సైకిల్. ఇవరి దాకా టింబర్ లెక్క ఉండే, ఇప్పుడు కొద్దిగా వెరైటీ కనబడుతుంది. Wicked a go run, me say wicked a go melt like butter again son. Me say fire a go burn and me say wicked a go run. Me say wicked a go melt like butter again son. Me say fire hotter. Me say fire hotter. ఈ
సైకిల్ అని చాలా రిపేర్ చేసుకున్నాం, అయినా సరే ఇప్పుడు పోతూ ఉంటే ఒక సైకిల్ అయితే హ్యాండ్ ఇచ్చింది టైసన్ గాంధీ, మన ఆపలేక సైకిల్ చేంజ్ చేస్తున్నావు సరే ఇక మాతో మెకానిక్ కూడా వస్తుంది కాబట్టి టెన్షన్ లేదు ఇక. 50 రూపాయలు కోట కలిసి సార్, 50 రూపాయలు కలిసి సార్. ఇక ఒకటికి వేసుకో, ఇట్లా కొన్ని తెచ్చుకుంటే గడప ఇట్లా వస్తుంది. ఇది వేనా ఊసిపోయింది నటు, ఊసిపోలేదు జింగిరి దీని పోయిందా నటు, దీని కరెక్షన్ ఉంటది, నటు పోయింది నటు. మరి అది ఊగుతుంది, మంచిగా తిరుగుతుంది. సో ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇది పైడిల్ ఉంది కదా, ఒక సైడ్ నట్టు అయితే వెళ్ళిపోయింది. జింగిగా వీకి చూసుకోవాలా, ఇటు సైడ్ నట్టు పోయింది, ఇటు సైడ్ నట్టు ఇక్కడ తిరగాలి. ఇది తవ్వంటే వాడచ్చు చూసినప్పుడు, ఇది తవ్వంటే వాడచ్చు. నీకు ఏడా ప్రాబ్లం వచ్చిందిరా? పడుతుంది చూసినప్పుడు. మన మెకానిక్ మంచిగా ఎత్తుండు, కాకపోతే ఏమైందంటే ఆ చేతుడు పోయేదని రౌతుడు కొట్టిడు, నట్టు దొరకలేదు, గానే ఉందా కంటే ఉన్నది. ఏదో కలిసి ఎక్కువ చెప్తా ఇలా పాడలేవి అవసరం లేదు పాన కావాలి అది లూజులు టైట్ అవుతుంది. పాన మెకానిక్ మర్చిపోయాడు, పానే ఆయన జేబుల్లో ఉన్నాయి కానీ మర్చిపోయాడు. రాయి పక్కకి వెళ్ళిన పడతారు. మళ్ళా టైసన్ అయితే మళ్ళా పైడి మళ్ళా ఊసిపోయింది, మళ్ళా నేనే ఓటాలి అని రాడు. వాడు మంచిగా తీసుకున్న సైకిల్ కానీ అదే రిపేర్ కరెక్ట్ పోవాలి. దాన్ని మీరు కనుకోవద్దు, ఇప్పుడు కొట్టు, అది కరెక్ట్. మెకానిక్ మాకు దండి మెకానిక్ దొరికింది, వేస్తున్నాడు. కానీ సైకిల్ రేసింగ్ చేసినప్పుడు ఒక నేసుకోతారు చూడు, వెనక ఒక బండి వస్తా ఉంటారు, రిపేర్ కాగానే పోతుంటే రిపేర్ చేస్తారు రేసింగ్ లా. ఇవి కూడా అట్లా చేస్తా అయిపోయి పోయేటప్పుడే. దగ్గర ఒక 2-3 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఒక మంచి లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్లో ఇటు సైడ్ కాలువ విత్ వాటర్తో సహా ఉంది. ఇప్పుడు మనం వచ్చేసి దాని తవ్వలో అయితే పోతున్నాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడే ఒక 4-5 గేమ్స్ అయితే ఆడుకొని వెళ్తాం. ఇక ఫస్ట్ ఏ గేమ్ ఆడదాం రా. ఏ గేమ్ ఆడ? ఫస్ట్ రన్నింగ్ రేసింగ్. స్పీడ్ ఎవడు వస్తాడు గుర్తుకుంటారా ఆయన అందరం కలిసి ఒకటేసారి వద్దాం, లాగ్ వద్దు, కాలంలో పడితే బ్రేక్లో ముందే ఆపాలి, అదే గేమ్. అందుకే ఎదురుగాడు ఉన్నది పెడదాం, వందరున్నది అయితే ఆగది. నేనే పోనాడు పోదు మరి, ఎవడైతే ఓడిపోతాడో బజ్జీలు తెప్పియాలి. బజ్జీలు తెప్పించి కరెక్ట్ అటు వచ్చేసరికి నా సైకిల్ ఖరాబ్ చేసారు. పైలు కట్టింది తొక్కతలేరా, మెకానిక్ రిపేర్ చేసింది దాన్ని. మెకానిక్. సో లొకేషన్ కి అయితే వచ్చేసినాం, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ ఆడబోయే గేమ్ ఏంటంటే సైకిల్ రేస్. దానికోసం ఇప్పుడు 4 ఉన్నాం కదా, ఇద్దరిద్దరుగా డివైడ్ అవుతాం. ఫస్ట్ 2 వస్తారు, తర్వాత 2 వస్తారు. దానిలో కూడా గెలుస్తారు, దీంట్లో కూడా గెలుస్తారు. గెలిచిన వాళ్ళు ఇద్దరికి మళ్ళీ ఒకసారి ఉంటుంది, ఫైనల్ విన్నర్ అయితే అవుతారు అనమాట. వెనక మీకు స్తంభం కనిపిస్తుంది, అక్కడ నుంచి ఇక్కడ దిక్కు మొత్తం ముందురే ఉన్నది. అరే ఆగది, అందాకపోతారు, జాగ్రత్త. ఓకేనా? రైట్. సో ఇక్కడ ఎవరైతే ఫస్ట్ వస్తారో జోడి ఎవరు ఉంటారా? డుంబలు ఇద్దరు ఉంటారు, బక్కలు ఇద్దరు ఉంటాం. దానిలో గెలిచినాడు, దీనిలో గెలిచినాడు ఒకడు. సరే గెలుతారా? గెలుతాం, మేమే గెలుతాం. మరి నేనే గెలుస్తా ఫస్ట్. స్టార్టింగ్ పాయింట్ పోతున్నాం. రెడీయా? మీరు ఇద్దరు ఎవరు వెళ్తారు? నేను. రెడీ 1 2 3. ఇప్పుడు అన్నతోటి నువ్వు ఓడిపోతానే, నేను ఓడిపోతా. ఇద్దరు సేమ్ బొమ్మ ఆగుతాడుగా. నువ్వు మళ్ళా మొన్న కట్టిన ట్రియో కూడా లాస్ట్ ఛాలెంజ్ కూడా ఇద్దరు సేమ్ పోతే మళ్ళీ ముగ్గురు ఆగుతుంది మళ్ళీ అవుతుంది. ఇప్పుడు డుంబలు ఇద్దరు అయితే వస్తారు, ఎవడు విన్ అవుతారో చూద్దాం. చెప్పరా 3-2 అని చెప్పు.
2, 1, go! అది 2 పైడీలు ఒక దిక్కు అయితే నేను వెరైటీ కూరగాయలకి వెళ్తాను అనుకో కూర ఏమైందిరా కానీ పైడీలు ఒకటే తొక్కుడు దొక్క కదా దిగుతాను పైడు 2 ఒక దిక్కు అయినాయి కదా రెండో దిక్కైనా పైడు ఎటు దొక్కాలి చెప్పు ఇప్పుడు మన ఇద్దరికి పోటీ ఏయ్ ఇప్పుడు మన ఇద్దరికి పోటీ చూసుకుందాం. వెళ్తావా గెల్తా ఈ సైకిల్ దొక్కురు ఈ సైకిల్ ఎందుకు మా మీద వస్తాం సత్తుడు కావాలని కొట్లాడి తీసుకోడు సైకిల్ అవే ఇక. మాకు అవసరం లేదు టైసన్ పోరా. వద్దు ఏయో వీడు ఓడిపోతాడేమో అని చెప్పేసి ఒక టైర్ ముంగటికే వస్తున్నావా అని చూద్దాం మరి గెలుతాడు ఓడిపోతాడా వీడు బరువుకు స్పీడ్ ఉరుకుతుందేమో అనిపిస్తుంది నాకు సైకిల్ వద్దు మరి ముంగరా నాకు వద్దు దాన ధర్మంగా ఇచ్చిన గెలుపు నాకు వద్దు అట 3, 2, 1, go! ముందు వచ్చి నాకు అక్కడ పైడీలు స్లిప్ అయింది దెబ్బ ఆగిపోయినా అజ్జా సగం దాకా టైగర్ ముందర వచ్చిండు నేను కూడా వాడి దగ్గర రాయెక్కింది ఎక్కింది ఎక్కడికి వస్తాం రా జింగిడియా సో మొత్తానికి అయితే సైకిల్ రేస్ ఛాలెంజ్లో విన్నర్ ఈ గెలుపు మా అందరిది ఏమో భలే ఎఫర్ట్ పెట్టినాడు అడ్డం వచ్చి జింగిడాడు గుత్తా అని అయితే పైన కాల్సి దమ్ముగా ఆగింటే ఆనరాకిని నేను చూసిన ఆనరాకిని జింగిడా గుంజుడు మంచి గుంజుడు ఆడగానే ముందు వచ్చి అన్నకన్నా వెళ్తారు కాబట్టి అనుకున్నా సగం దూరం చూసి కూడా వాడిని ఒక టైర్ ముంగడికి ఉంచిన అందుకే ఉంచలే ఆరా సో ఇప్పటిదాకా అయితే మీరు సైకిల్ రేసింగ్ చూసిరు కావచ్చు ఇప్పుడు కూడా మరొక రేసింగ్ అయితే ఏమవుతున్నాం అది స్పీడ్ రేసింగ్ కాదు స్లో రేసింగ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక లైన్ కనబడుతుంది కదా ఈ లైన్ ఎన్నుకున్న లైన్ కాడికి ఎవరైతే లేట్ గా రీచ్ అవుతారో వాళ్ళు వచ్చేసి విన్నర్ ఫాస్ట్ కాదు ఇప్పుడు లేట్ ఇగో దీనిలో కింద కాలు పెట్టి ఆగుతామేమో అనుకుంటారు కావచ్చు ఒకసారి కింద వాళ్ళని అడుగు పెట్టారు అనుకోండి వాళ్ళు మళ్ళీ ఫస్ట్ లైన్ కాడికి రావాలి ఒకటే ఛాన్స్ అది కూడా ఒకసారి కాదు నీ ఇష్టం ఇష్టమా అడుగు పెట్టినప్పుడు అల్లేను కారు అడుగు పెట్టినప్పుడు అల్లేను కారు ఇక అడుగు పెట్టినప్పుడు మెల్ల 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 ముంగడి పోతాడు ఇక అడుగు పెట్టుకుని ఒకటే ఛాన్స్ అట్లా లేరా ఓ జింగిడి అడుగు పెట్టి వెనకపోతే మరి వాడు వస్తూనే ఉంటాడు వాడు ఫస్ట్ వెళ్ళిపోతాడు అదే మరి వద్దు ఒకసారి అడుగు పెట్టారంటే కథ అవుట్ దాంట్లో ఎక్కువ ఏం లాగ్ లేదు అవసరం లేదు సైకిల్ పైన ఒకటి గిట్టు ఒకటి గిట్ ఉంటది బ్యాలెన్సింగ్ ఏమన్నారా ఇంట్రోలో నీకు కావాల్సిన సైకిల్ కడిగిపోయినా అదే కావాలని తీసుకున్నా లేదు కావాల్సుకుని చెప్పినావు లేడీ కూడా స్కోర్ స్టార్ట్ చేద్దాము 3, 2, 1 గో ఎవడు పెడతాడేమరా ఆగింది వాడు ఒప్పుకుండా వీక్తుడు ఇగో ఎవరు కొనేదో లేదో అందరు కాలు కింద పెట్టారు కాబట్టి మరొక రౌండ్ సైకిల్ ఎట్లా ఆపరేట్ అవుతుంది అర్థమైందిగా మరొకసారి స్టార్ట్ చేద్దాం ఇప్పుడు అడుగు పెట్టిరు అనుకో ఎవడు ముగ్గురు అడుగు పెడితే వాళ్ళు లూజర్ ఎవడు అడుగు పెట్టలే వాడు విన్ ఇక డైరెక్ట్ ఓకే ఏ ముంగట్రా మెల్ల వెనక పోయినా చూసినా దా ముంగట్రా గీత్ కానీ ఇన్ 3, 2, 1 గో
ఆగనే ఏమైంది రాయి తట్టిందిరా. నాకు హ్యాండిల్ ఇటు పోయింది ఒకరే వరకు పడ్డా. ఈ రేసింగ్ లో వెరైటీ కూరగాడు గెలిచాడు. ఒకరైనా పైడిలతో గెలిచి దేనికి వాళ్ళు స్లోయెస్ట్ సైకిల్. దేనికి వాళ్ళు లోయెస్ట్ సైకిల్ లో విన్నర్ కూర మెయిన్. సో ఇప్పటిదాకా ఆడిన 2 గేమ్స్ అయితే మీరు చూసిరు కావచ్చు. ఇప్పుడు థర్డ్ ఏం చేయబోతున్నాం అంటే మా దగ్గర వచ్చేసి 4 సైకిల్ అయితే ఉన్నాయి. ఈ 4 సైకిల్ని 2 సైకిల్ కన్వర్ట్ చేయబోతున్నాం. అదే విధంగా అంటే టైసన్ ఇక్కడ పెట్టరా, ఇది కనిపిస్తుంది కదా, వెనుకకున్న సైకిల్ని ముంగ టైర్ తీసేసి దీని హ్యాండిల్ అయితే ఇక్కడ పిడిచేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే 3 టైర్ల సైకిల్ 2 హ్యాండిల్ ఉంటుంది, 2 నడిపేటోళ్ళు అయితే ఉంటారు. సో ఇప్పుడు పటాపట్ అయితే కన్వర్ట్ చేసేద్దాం. 4 సైకిల్స్ 2 సైకిల్ కావాలి. నా దానికి ఉంటుంది. అరే కూర నీదే, మనకి సేమ్ హైట్ ఉంది. పొట్టి సైకిల్ అడవాలి సైడ్ కానీ. ఓకే, ఇప్పుడు వచ్చేసి దీని టైర్ అయితే వెళ్ళిపోయింది కదా. ఇది వచ్చేసి ఎక్కడ కూర్చుంటది అంటే దీని బ్యాక్ సైడ్ లో కూర్చుంటది. ఇట్లా సెట్ అలా ట్రైన్ లెక్క పెద్ద అసలు ఉంది కదా. అసలు ఏవో ఇది సక్సెస్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఏం చేద్దామంటే 4 సైకిల్ కలుపుతాం. ఫస్ట్ అయితే ఇది సక్సెస్ కాదు. వచ్చేసి మన 2 సైకిల్ తోటి ఒక సైకిల్ అయితే రెడీ. ఇప్పుడు నేను తొక్కనీకి అయితే ట్రై చేస్తాం, వస్తుందా లేదా, కింద పడిపోతా అని చెప్పేసి. చూస్తే మాత్రం క్రేజీ కనబడుతుంది. ఆవుతలే బ్రేక్ లో కదా, పైలతో ఆపడవుతుంది. ఏదైనా మస్తు అనిపిస్తుంది. నార్మల్ సైకిల్ దొక్కినాక దీని దొక్కినాక తేడా అంటే ఎక్కువ ఎఫర్ట్ పడతలేదు, సైకిల్ ఉరుకుతూనే ఉన్నది. నీకు ఏర్పడుతుంది అర్రే, నీకు ఎట్లా అనిపించింది? కంట్రోల్ అయితే పడ్డది గుంజుగా దాన్ని అట్లే. ఇప్పుడు ఏం చేస్తామంటే సేమ్ ఇసుంటే ఇంకోటి తయారు చేసుకుని రోడ్ మీదకి పోతాం, పబ్లిక్ రియాక్షన్ క్యాప్చర్ చేద్దాం. ఎట్లా ఇద్దరు ఒక్కదాని మీద ఇద్దరు ఒక్కదాని నువ్వు తేజాన్ని ఎత్తుకోర్రే నీకు వాడే పక్క తొక్కురా. ఎందుకు పెట్టుకున్నాడు డ్రైవర్? వెనక పెట్టుకున్నాడు డ్రైవర్, వింది తొక్కలేడు. తొక్కురా తొక్కురా తొక్కు. ఆయన వేయటం నేను ఎక్కరా తొక్కురా ఒకసారి. వచ్చేది మన డబల్ సైకిల్ మీద 5 అయితే పోతున్నాం. చూద్దాం పోతుందా లేదా. పోయినా తక్కువ ఎన్కోటి తొక్కుర్రా, వెనక తొక్కురే. అమ్మో, ఇద్దరు డుంగాలన్నారు జరుగుతలేదు. ఈ సైడ్ ఇంకో సెట్ తయారు చేసుకుని ఇప్పుడు 2 సెట్లతో రోడ్ ఎక్కుతాం కదా రా.
ఉన్నాయి 2 సైకిల్ ఏంటి అవి కొడేకా ఎక్కుతావా? ఎక్కుతావా ఇది ఏది డబుల్ సైకిల్ సైకిల్. సైకిల్ చేసి మేమే ఈడే బాగానే దానికి ఒక గీర దీనికి 2 గీరలు దానికి ఒకటే గీర ఉంటుందా దానికి 2 గీరలు ఉండాలి ఇగో నెక్స్ట్ ఇంకోటి ఇగో ఇది మొత్తం ఒకటే అవుతుంది ఇక ఆడికి పెద్దది ఇగో ఇట్లా అవుతుంది అటు పెట్టి వెనక తర్వాత అలా అటు ఇక ఇట్లా అవుతుంది. ఆడికి ఒకటే వెనక బాగానే ఉన్నది ఇది ఏముంటది ఈ గీర తీసి ఈ గీర లాగా దొరుకుతుందా అట్లా ఐడియా చేసిండాడు ఏదో వేస్తాము వేస్తాము 2 పెట్టి పెడితే ఇంకా ఇక ఏడు ఇట్లా పని మంచిగా చేస్తాడు కూర్చో కూర్చో పోదాం ఇదేంట్రా అయితే ഒരു ഇതേന്ദ്ര అంతగానం ఎఫర్ట్ పడతలేదు పోతా ఉంటే మజా వస్తుంది అంటే తక్కువ దొక్కి ఎక్కువ పోతున్నా స్పీడ్ ఏదేమైనా కదలదేమో అనుకున్నా కానీ మస్తు అనిపిస్తుంది మజా వస్తుంది కొంచెం అంటే ఇబ్బంది అన్న కొంచెం మూవ్ అయ్యాక ఇబ్బంది స్టార్టింగ్ అప్పుడు ఇబ్బంది అవుతుంది కానీ కంట్రోలింగ్ అర్థమవుతుంది ఇంకా ఆగమవుతుంది ఇంకా నువ్వు ఏం తొక్కులేని పని అంత ఇడిచిపెట్టి గుంజుకొస్తున్నాను నేను అడవులుతుండు ఇవరి దాకా ముంగట నడితే కొంచెం వెరైటీగా ఉండే ఎందుకంటే హ్యాండిల్ కంట్రోల్ చేయాలి కదా వెనక కూర్చుంటే ఆ సిచ్యువేషన్ ఎట్లుంది ఫేస్ చేద్దామని చెప్పేసి వెనకైతే వచ్చిన నేనైతే ముంగట్నే ఉంటున్నా ఎందుకంటే కంట్రోలింగ్ రాదు ఎడబడుతున్నాడు బాగలా ఇవి కూడా ఆగమని చేస్తాడు జింగిరాడు వెనక కూర్చుంటారా నిన్నే మలుపు యూటర్న్ తీసుకోరు మరి కారం నాలుగు సైకిళ్ళతోటి రెండు సైకిల్ తయారైతే ఎట్లుంటో మీరు చూసారు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అంటే ఈ 4 ఒకటే సైకిల్ తయారైతే ఇప్పుడు 4 దొక్కాలి ఒకటేసారి కంట్రోల్ చేస్తావు రోడ్ మీద రోడ్ మీద కానీ రోడ్ మీద నువ్వు ముంగడు నువ్వు కంట్రోల్ చేయ మంచిగా వెనక ముగ్గురం కూర్చుంటాం ఇప్పుడు ఒక్క సైకిల్ మీద 4 దొక్కబోతున్నాం చూద్దాం అది అడిగి అయిన తర్వాత చేంజ్ చేద్దాం పర్ర సో మొత్తానికి అయితే మనం 4 సైకిల్ని అటాచ్ చేసి ఒక పెద్ద సైకిల్ అయితే తయారు చేసినాం ఇక్కడ నుంచి ఎంత లేదన్నా ఒక 15-10 ఫీట్స్ అయితే ఉంటుంది ఈజీగా అక్కడ నుంచి ఇక్కడ ఏదైనా కమ్యూనికేషన్ కావాలంటే తిన్నా ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఓన్లీ 1 పర్సన్ అయితే ఒకసారి దీన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు ఏం పట్టుకోకూరి ఒకటే గుంజుకోకపోతే పోతుందేమో చూద్దాం ఆ తర్వాత చూద్దాం దీని ప్లానింగ్ వద్దు ఏమనుకో నేను ట్రై చేస్తా వెయిట్ బాగా పడుతుంది తొక్కలేక చచ్చిపోవాలి సైకిల్ కట్ట పెట్టుకుంటారు అన్నా సేమ్ పాంబే అవుతుంది
అది ఒకటేసారి వచ్చేసరికి బెండ్ అయినాక మీకు బ్యాన్ అవుట్ అవుతుంది. బాగా దూరం అవుతుంది కథ వెళ్తారు. అరే ఎక్కురా మీరు కూడా ఎక్కురా వెనక. అక్కడ ఉండాలన్నా రెడీ తక్కువ పోదాం. ఫస్ట్ మలుపుతున్నా ఇటు. మలుపు ఇంజన్ చైన్ పడ్డది ఇంజన్ చైన్ ఇంజన్ది చైన్ పడ్డది రిపేర్ కాదు అన్నట్టుంది. రిపేర్ చేసిన ఎక్కువ అవుతుంది తొక్కటి తక్కువ ఉన్నది. కొర్రా లూజ్ అవుతున్నా చలో లెట్స్ గో కమ్ ఆన్. దొక్కినట్టు ఏరి పోతుందిరా. నువ్వు అటు ఇటు లేట్లోని అదే పోతుంది. ఇగో నేను గిట్ల గిట్ల పోదామని చూస్తున్నా. అబ్బా కంట్రోల్ అయితే వెనక లేదు వాళ్ళు కట్టు కొడతారు. వస్తలేరా? పండుగ చలో నువ్వురా కమాన్. ఇగో ఇటుదికి మలుతలేమో ఇటే పోతుంది, దానికి ఉల్టా మలుతలేమో అడ్డం పడుతుంది. మరి ఏం పోతి చలో ఒక్కదాని మీద ఉంది లింక్. జింగగా కాచేసింది అలా మొత్తం అరుందా గుడి వస్తుంది. స్టార్టింగ్ నేను దొక్కినప్పుడు మంచిగా నడిచింది. తర్వాత ఇద్దరం ట్రై చేసినాం పోలే, ముగ్గురు నడితే ట్రై చేసినాం పోలే, నలుగురు ట్రై చేసినాం. లాస్ట్ మీరు చూడొచ్చు కూరగాయలు పోయి పొలంలో పడ్డాడు. ఇదంతా కథ ఎందుకని చెప్పేసి మళ్ళీ టైసన్ అంతా ఒక్క చూడదే ట్రై చేపిస్తున్నాం. వీడు ప్రాపర్గా ట్రై చేసిన అనుకోండి. ఈ నలుగురు దొక్కేది ఓకే, కాకపోతే ఇద్దరు దొక్కేదే కంఫర్ట్గా ఉంది అన్నట్టు. నెక్స్ట్ టైం ఏం చేద్దాం రా, ఇదైతే కానీ నువ్వు దొక్కరా చెప్తా. కంట్రోల్ ఎవరు ముట్టుకోకరా, కంట్రోల్ ఈజీ కంట్రోల్. నువ్వు ఆగం కాకు, దూరం నుంచి మలుపుకో. పోనీకి అంతే, దూరం నుంచి మలుపు. నాలుగు సైకిల్ పడుతున్నాయి. 4 1 2 3 4 సో ఫైనల్ గా మీరు ఇక్కడ చూడొచ్చు, టైసన్ గారు అయితే అక్కడ దాకా పోయి మళ్ళీ అయితే వచ్చేసిండు. ఎట్లుందిరా? ఒకరు పోతే మస్తు అనిపిస్తుంది. నువ్వు తొక్కుడు పోతే నీకు ఒకటి కావాలి ఇంకా అన్న వచ్చినాయా? పోయేటప్పుడు అందరున్నది మంచిగా ఉరికిండు, రిటర్న్ లో మలగలేదు. మళ్ళీ ఎక్కేటప్పుడు గడ్డు ఉన్నది, ఎక్కుతలేదు. ఇక సాల అయింది, వాడు దమ్ దమ్ అయింది ఈ దగ్గర. అది ఒకరికి వస్తలేదు. మరి వందరికి ఏమైనా సక్క ఉరికి దానికి ఎత్తురుగాడకి ఇది కూడా మంచిగా ఉండదు సాప్గా. సో ఫైనల్ గా ఇది గాయస్, మేము స్క్రాప్ నుంచి తీసుకొచ్చిన సైకిల్స్ ని మాడిఫై చేసి ఈ విధంగా రకరకాలుగా స్టంట్స్ అయితే వేసినాం. ఇంకొకటి బాకీ ఉండరా, మనం మర్చిపోయినాం. ఒకటి ఉంది, దాన్ని ఆపేద్దాం. ఒకవేళ ఈ వీడియో పైన మీ సపోర్ట్ కనుక వచ్చింది అనుకోండి, దీన్ని ఇంకా ఎక్స్ట్రీమ్ గా అయితే తయారు చేస్తాం. అలాగే వీటిని యూజ్ చేసి ఇంకేం చేద్దామంటారో కింద కామెంట్ అయితే వేయరు. మాకు ఒక డిఫరెంట్ 2-3 థాట్స్ ఉన్నాయి, వాటిని కూడా ఇంప్లిమెంట్ చేద్దాం పార్ట్ 2లో. మీ సపోర్ట్ వస్తే చేద్దాం. మీకు ఏమైనా ఐడియాస్ ఉన్నట్టయితే కామెంట్ వేయరు, అవి కూడా వేయడానికి అయితే ట్రై చేద్దాం. సో ఫైనల్గా ఇది గాయస్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బై.